ఆకాశం వైపు చూస్తూ ఉమ్మితే ఏమవుతుంది? ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ పులివెందుల ఎమ్మెల్యే ఉలిపి కట్టకు ఎందుకు సమస్య కావడం లేదు? అంటే జగన్ పందిని చూపించి నంది అంటే గుడ్డిగా నమ్మేయాలా? అందరూ వైసీపీ నేతలు లాంటి డేర్ దమాక్ బ్యాచ్ లాగే ఉండాలంటే ఎలా? గత 3 రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ను షేక్ చేస్తున్న ఈగో పాలిటిక్స్కు విరుగుడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై విషం చిమ్మితే పోదు. అలా చేస్తే ఆకాశం వైపు చూస్తూ ఉమ్మిన సన్నంగానే ఉంటుంది. ఉన్నమాటంటే ఉలికెక్కువ అంటారు. జగన్ రెడ్డి కూడా అంతే. తన మావిగన్ను ఎలా సమర్థించుకోవాలో తెలియక ఇలా. రాజకీయ పద్మవ్యూహం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఆలోచించుకో. అంతేగాని ఏబిఎన్పై పడి ఏడిస్తే ఏమొస్తుంది జగన్ రెడ్డి? వేమూరి రాధాకృష్ణను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కోసమే తమరికి అధికారం కావాలా? నువ్వు పొలిటీషియన్వా, ఫ్యాక్షన్ లీడర్వా? వైసీపీలో తానా అంటే తందానా అనే బ్యాచ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అధినేత ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే గుడ్డిగా ఫాలో అయ్యేవారు పెరిగిపోయారు. ఏపీని నాశనం చేసే అంశమైన భవిష్యత్ తరాలకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్న కళ్ళు మూసుకుని జై కొడుతున్నారు. సరిగ్గా ఈ అంశాలనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ తనదైన స్టైల్లో చెబితే జగన్ గ్యాంగ్కు లేని పౌరుషం పొడుచుకొచ్చింది. అది వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రసారమైన 3 రోజుల తర్వాత. తాడేపల్లిలో సోకాల్డ్ జగన్ దేవుడు తల్లడిల్లిపోతున్నారని రోడ్డెక్కారు ఆ పార్టీ నేతలు. హైదరాబాద్ ఏబిఎన్ మెయిన్ ఆఫీస్ వద్ద మంగళవారం హంగామా చేసేందుకు యత్నించి వారి పాచిక పారకపోవడంతో బుధవారం ఏపీ వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫత్వా జారీ అయింది. ఏపీలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు ఆందోళనలు చేశారు. పార్టీ అధినేత జగన్ మాత్రం ఎప్పటిలాగే తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి బయటకు రాలేదు. పోరాడాలని పిలుపునివ్వడం వరకే తన పని. ఆ తర్వాత నాయకులు, కార్యకర్తలు వారి చావు వారే చేస్తారులే అనేలా జగన్ సజ్జల తీరు ఉందంటూ వైసీపీ నేతలు చర్చించుకోవడం గమనార్హం. తమ అనుకూల మీడియాలో లైవ్లు, యూట్యూబ్ లైవ్లు పూర్తయ్యాక నాయకులు ఓ పని అయిపోయిందని నిట్టూర్చి వెళ్లిపోయారు. విచిత్రం ఏంటంటే నిజంగానే ఏబిఎన్కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో వైసీపీ కార్యకర్తలు ఊరు వాడ ఏకం కావాలి. తనకు ఎంత ఓట్ షేర్ ఉందని కాకమ్మ కబుర్లు చెప్పే జగన్ పిలుపును కామన్ ప్రజలు లైట్ తీసుకున్నారు. అధినేత ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు నానా తంటాలు పడ్డారు వైసీపీ నేతలు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పాల్గొనలేదు. రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోవాలనుకున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటు 10 మంది మాత్రమే వచ్చారు. పొట్టకొట్టు కోసం పనిచేసుకునే కూలీలు ఆశపడి వైసీపీ జెండా పట్టుకుని నాయకుల వెనక నిలబడ్డారు. ప్రతివారం నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్న జగన్ తాడేపల్లిగూడెం కార్యకర్తలు, నేతలతో భేటయ్యారు. సేమ్ ఎప్పట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి నేతలపై నోరు పారేసుకున్నారు. అసందర్భోచితమైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ పేరు ప్రస్తావించారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎపిసోడ్ శనివారం ప్రసారమైంది. ఈ కథనంలో జగన్ రెడ్డి చేస్తున్న అవకాశవాద రాజకీయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చాలా స్పష్టంగా వివరించారు వేమూరి రాధాకృష్ణ. అంతే, తన భవిష్యత్ రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని రగిలిపోయిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తనకు అలవాటైన క్షుద్ర రాజకీయం మొదలుపెట్టారు. విధ్వంసానికి తానే కేరాఫ్ అని విర్రవేగే పులివెందుల ఎమ్మెల్యే రాజకీయాలు చేయాల్సింది పార్టీలతో అన్న ఇంగితం మరిచి ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ కూటమి వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అభినందించాల్సింది పోయి తన పార్టీలోని వాస్తవాలను బయటపెట్టేసరికి ఎలాగైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కాలని గోతికాడ నక్కలాగా కాచుకు కూర్చున్న జగన్ వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కథనంలో లేని అంశాలను ఆపాదించుకుని ఏదేదో ఊహించుకుని తన తాబేదారులను ఉస్కో అంటూ పురమాయించారు. మంగళవారం తెలంగాణలో జగన్ మార్కు కుట్ర అట్ర ఫ్లాప్ అయింది. బుధవారం ఏపీలో అయినా తన పిలిపే ప్రభంజనమని పొలవమంటూ వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసులను ధ్వంసం చేస్తారని తన నీలి కూలి మీడియాలో చూసి మురిసిపోదామనుకున్న జగన్ రెడ్డి ఆశలు అడి ఆశలయ్యాయి. అందుకే తాను అధికారంలోకి వచ్చాక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తిప్పని స్టేషన్ తిప్పకుండా తిప్పుతానని ప్రగల్భాలు పలికారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు,
దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను అంతేనా, గతంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయించి రాక్షసానందం పొందిన జగన్ రెడ్డి మహిళల పట్ల సానుభూతి ప్రదర్శించారు. అసలు నారీలోకం అంతటికి తనకు మించి రక్షకుడు ఎవరున్నారన్న రేంజ్లో సుద్దులు చెప్పుకొచ్చారు శ్రీమాన్ జగన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఇక మావుగన్పై ఇంటా బయట రచ్చ రంబోలా అవుతూ ఉండడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నారు జగన్ రెడ్డి. బందర్పోర్టు తానే కట్టానని బడాయిపోయిన పులివెందుల ఎమ్మెల్యే అమరావతి రాజధాని వద్దని ఆనాడే చెప్పానని పరాభవనామ సంవత్సరంలోనూ పాత అబద్ధాలకు రెక్కలు తొడిగారు. తన మావిగన్ సూత్రాన్ని బ్రాండింగ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అమరావతి ఒక విఫల ప్రయోగమని తనదైన మార్క్ కుట్ర కుతంత్రాన్ని కలగలిపి కాకి లెక్కలు కాకమ్మ కబుర్లను కేడర్కు నూరిపోశారు జగన్ రెడ్డి. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాటిచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ అది వద్దు, పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేం కట్టాం. మళ్లీ అధికారం తనదే అన్న మత్తులో జోగుతున్నారు జగన్ రెడ్డి. చూస్తుండగానే కూటమి సర్కార్ సగం టర్మ్ పూర్తయిందని, ఏడాది తర్వాత తన పాదయాత్రతో జనంలోనే ఉంటానని, అప్పుడు చంద్రబాబుకు ప్రతిరోజు చుక్కలు చూపిస్తానని తొడకొట్టింది పులివెందుల ఉలిపి కట్ట. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది, ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. మహిళల గౌరవం విషయంలో వైసీపీ ఎప్పుడో చచ్చిపోయిందని కౌంటర్ ఇచ్చారు మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. ఆడవారిపై మాట్లాడే అర్హత జగన్ రెడ్డి పార్టీ ఎప్పుడో కోల్పోయిందని విమర్శించారు పద్మ. రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏది పలకమంటే అది పలుకుతున్నారు అనేటటువంటి ఒక పోలికని తీసుకొస్తేనే పరోక్షంగా మీ కుటుంబ సభ్యులని మహిళలను అన్నారనేటటువంటిది మీరు రోడ్డు మీద పడుతున్నారే. అసెంబ్లీలో, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదే కదా. అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత భార్యని అక్రమ సంబంధాలు అంటగట్టితే పగలబడిన వేరే, అప్పుడు మీకు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా? తండ్రి లేని బిడ్డ అని ఏపీ జనంతో ఓట్లు వేయించుకుని ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. పాదయాత్రలో తనతో కలిసి పనిచేసిన నాయకులను, జైలుకు వెళితే అండగా ఉన్న చెల్లి షర్మిలారెడ్డిని, ఆస్తి కోసం కన్న తల్లి విజయలక్ష్మిని ఇలా అవసరం కోసం ఉపయోగించుకుని ఆ తర్వాత తరిమి కొట్టిన ఘనుడు ఎవరంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున ఎవరైనా చెప్పేది జగన్ రెడ్డి పేరే. కష్టకాలంలో తోడుగా ఉండి జైలుకు కూడా కలిసి నడిచిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారిని పొగబెట్టి రాజకీయాల నుంచే సాగనంపి చరిత్ర సృష్టించారు. ఇక ప్రస్తుత వైసీపీ ఏడుపు గొట్టు రాజకీయానికి కారణమని భావిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వీకెండ్ కామెంట్లో వేమూరి రాధాకృష్ణ అసలు ఏమన్నారు, ఏం రాశారో కూడా తెలియకుండానే చాలామంది వైసీపీ నేతలు రోడ్డెక్కి రోధిస్తూ నోరు పారేసుకున్నారు. మావిగన్పై ఇంటా బయట విమర్శలు, విఫల ప్రయోగమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా తాపట్టిన కుందేలకు 3 కాళ్లు అని జగన్ భావిస్తూ ఉండడం ఆయన విజ్ఞతకు వదిలేయడంతో పాటు ఓ పాపులర్ డైరెక్టర్ చెప్పినట్లుగా 2 చేతులు ప్యాంట్ జోబీలో పెట్టుకొని అలా వెళ్ళిపోవడం మినహా ఎవరేం చేయగలరు? ఎందుకంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అన్న చందంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డిని ఆయన మానాన ఆయన్ను వదిలేయడమే. సరైన టైం వచ్చినప్పుడు జనం తమ తీర్పుతో
పులివెందుల ఎమ్మెల్యేకు అసలు సిసలైన తీర్పిస్తారు. కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం.